తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జమాలజిస్ట్ కృష్ణ సుధీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2026వ సంవత్సరం సింహరాశికి ఎలా ఉండబోతోందండి? 2026 సింహరాశి 1. ముఖ్యంగా సింహరాశి వారికి గత సంవత్సరం కొన్ని పనులు అర్ధాంతరంగా ఆపవలసి వచ్చింది, లేదంటే సాగుతూనే ఉన్నాయి. చేయాల్సిన పనులు మీరు అనుకున్నారు, చేస్తున్నారు, ముందుకెళ్తుంది, ఆగుతుంది, ముందుకెళ్తుంది, ఆగుతుంది, ఆ విధంగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో మీకు కొంత మెరుగైనటువంటి పరిస్థితి 2026 కలిగిస్తుంది. ముఖ్యంగా వీళ్ళ రాశికి బాధకుడు ఎవరంటే శని. ఇప్పుడు అష్టమ శని తర్వాత వచ్చేసి కేతు రాశిలో ఉన్నాడు. అంతా రెడీ చేసిన తర్వాత చివరి నిమిషంలో ఏదో మార్పులు చేర్పులు, ప్రస్తుతానికి కాదు తర్వాత చేద్దాం, లేదంటే కొన్ని నాళ్ళు ఆగి చేద్దాం, ఏదో ఒక కారణం చేత ఎవరో ఒకరు ఆపటం వల్ల కానీ, లేదంటే మనకు మన నిర్ణయం తీసుకోవటం కానీ, దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళకి వచ్చేసి కొన్ని అనారోగ్యాలు మీకు డయాగ్నైజ్ కావడానికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కానీ టెస్టుల్లో వేటిల్లోనూ అంతా సవ్యంగానే ఉన్నట్టుంది, కానీ బాధ మీరు పడుతున్నారు. ఇలాంటి వాటికి కేతువు శని ఇద్దరు కారకులు అవుతున్నారు. ముఖ్యంగా వీళ్ళు కాపాడుకోవాల్సింది 2026లో ఆరోగ్యాన్ని. దానికి వీళ్ళు చేయవలసింది మణిసూక్తంతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన, దాంతోపాటుగా వచ్చేసి సూర్యారాధన. సూర్యుడికి ఎర్రచందనంతో కూడుకున్నట్టు నీళ్లు ప్రతినిత్యం అర్ఘ్యం ఇవ్వండి. తద్వారా సూర్యుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత వచ్చేసి ఈ రాశికి ముఖ్యంగా వచ్చేసి రెండో అర్ధభాగం మీరు ఏదైనా చేయాలి ఖచ్చితంగా పనులు అన్నట్లయితే మొదటి అర్ధభాగంలో చేసేయండి. గురుబలం దోహదకారి అవుతుంది. రెండో అర్ధభాగంలో వ్యయంలో ఉన్నప్పుడు కూడా గురుడు వ్యయంలోకి వస్తున్నాడు. తర్వాత కుజుడు వీళ్ళని బాధిస్తాడు ఆగస్టు నుంచి. అందువల్ల ఏంటంటే ఆగస్టు తర్వాత గురుడు కుజుడు వ్యయంలో ఉంటున్నారు. తర్వాత వచ్చేసేసి రాశిలో కుజుడు వస్తాడు, గురుడు వ్యయంలోనే ఉంటాడు, శని అష్టమంలో ఉంటాడు. 2026 రెండో అర్ధభాగం మొత్తం కూడా మీకు సమస్యలతో కూడుకునే ఉంటుంది. మీ వ్యవస్థల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ కింద పనిచేసే వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేయొచ్చు. అలానే మీ అధికారులు మీ మీద కక్ష కట్టి మేము ప్రత్యేకమైనటువంటి కక్ష తీర్చుకోవడం కోసం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కొంతమందికి బదిలీలు, కొంతమందికి వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాల్లో వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకోవటం కానివ్వండి, అలానే సస్పెన్షన్స్ కానివ్వండి, ఇలాంటివన్నిటికీ గురయ్యేటువంటి అవకాశం ఈ 2026 సంవత్సరం సింహరాశి వారికి కలిగిస్తుంది. ముఖ్యంగా కలిసి రాని పరిస్థితుల్లో కుజుడు, గురుడు, శని 3 గ్రహాలు ఉన్నాయి, కేతువు కూడా ఉన్నాడు. ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్నీ ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వచ్చేసేసి తొందరగా ముగించుకుంటే మొదటి అర్ధభాగంలో మీకు పనులు పూర్తవుతాయి, లేదా రెండో అర్ధభాగం నుంచి మీకు పరిస్థితులు చాలా గడ్డు కాలం అని చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహశాంతులు గురుడికి, శనికి, కుజుడికి, రాహుకేతువులకి ఇలా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కొన్ని సంవత్సరాలుగా మీకు అనుకూలిస్తున్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మీకు వ్యతిరేకమైనటువంటి గాలులు వీస్తున్నాయా అనే విధంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పచ్చు. రెండో అర్ధభాగం నుంచి జూన్ తదుపరి గురుడు మారిన తర్వాతే. గురుడు మారేంత వరకు ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలత గురువు యొక్క అనుగ్రహంతో అన్నీ సానుకూలంగా ముందుకు వెళ్తాయి. ఎప్పుడైతే గురుడు ఒక్కడు మారాడో మిగతా గ్రహాలన్నీ కూడా గురుడు వెనకాల ఒకదాని తర్వాత ఒకటి గురుడికి సహకరించడం మొదలు పెడితే తద్వారా వచ్చేసి మీకు ఇబ్బందులు 2 సంవత్సరాలు కొనసాగేటువంటి అవకాశం, 2026, 2027, 2028 అర్ధభాగం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు తప్పనిసరిగా మృత్యుంజయ సూక్త పూర్వకంగాను, అలానే శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో కూడుకొని తెల్ల జిల్లేడు ఆకులతో కూడుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఉంటుంది మణిసూక్తంగా. ఒకసారి చేయించండి జూన్ ఆ టైంలో. ఎందుకంటే కుజుడు, కుజుడి కోసం, గురుడు కోసం, ఈ ఇద్దరికి 2 వేరు, కానీ ఆంజనేయ స్వామికి చేయొచ్చు ఈ రెండింటికి సంబంధించింది. అందువల్ల వచ్చేసేసి ఆ రకమైనటువంటి మణిసూక్తంతో కూడుకున్నటువంటి ఆరాధన చేసినట్లయితే మీకు కొంత పరిస్థితుల్లో దోహదకారు అయ్యేటువంటి అవకాశం. తదుపరి గృహ జీవితంలో కూడా సంతానం విషయంలో కొన్ని సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. గురుడు సంతానకారకుడు. అలానే సంతానంతో ఎడబాట్లు కానివ్వండి, లేదంటే సంతానపరమైనటువంటి సమస్యలు కానివ్వండి అధికమయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరం కలిగిస్తున్నది. కుటుంబ జీవితంలో ఆర్థికంగా స్పెక్యులేషన్ ఈ సంవత్సరం మీరు చేయటం మానివేయండి. అది భూకు సంబంధించిన స్పెక్యులేషన్ కావచ్చు, లేదంటే వచ్చేసి ధనపరమైనటువంటి స్పెక్యులేషన్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ఈ సంవత్సరం మానుకోవడం ఉత్తమమైనటువంటి మార్గం కింద చెప్పవచ్చు. ఏదన్నా ఉంటే జూన్ లోపల పూర్తి చేసుకోండి. జూన్ తదుపరి మీరు ఏ పని చేసినా కూడా అది మీకు అంత లాభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు కనపడటం లేదు.
మిత్రులే శత్రువులు అవుతున్నారు. సొంత వాళ్ళు మీకు నమ్మక ద్రోహం కలిగిస్తారు. మోసాలకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. మీ పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాలం గడ్డు కాలం కాబట్టి జాగ్రత్తలు చాలా వరకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతా సవ్యంగా జరిగిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కాలం ఎదురు తిరుగుతుంది. కాబట్టి కాలంతో పాటుగా మీరు కొన్ని సర్దుబాట్లు చేసుకోకపోయినట్లయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అది కోర్టుల నుంచి కావచ్చు, లేదంటే వచ్చేసి ప్రతిఘటన అనేది మీకు న్యాయస్థానాల నుంచి కావచ్చు, పోలీసుల నుంచి కావచ్చు, లేదంటే వచ్చేసి ఆదాయ పన్ను సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, వ్యవస్థలు మీ మీద ఏదో రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కారణభూతమయ్యేటువంటి గ్రహస్థితి కాబట్టి దాని నుంచి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీరు ఎంతైనా సరే కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది అని చెప్పవచ్చు. పరిహారాల్లో భాగంగా కుజుడికి గురువుకి చెప్పారు, మన్యుసూక్తం చేసుకుంటూ అటు ఆంజనేయుడిని ఆరాధించమని చెప్పారు. ఒకవేళ ఈ పరిహారాలు గురువుకి కుజుడికి సంబంధించి చేయలేని పరిస్థితుల్లో ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి ప్రతినిత్యం చేసుకోవడం? ముఖ్యంగా వస్తే తలజిల్లేడు చెట్టుని గణపతిగా భావించి ఆరాధన చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు గణపతిగా భావించి ఆ వృక్షమే గణపతి, ఆ తలజిల్లేడు చెట్టుని ఆరాధన చేయండి. పూలతోనూ తర్వాత వచ్చేసి అష్టోత్తరంతో గణపతిగా భావించి ఆరాధన చేయండి. గణపతి అష్టోత్తరం మొక్క మొదట్లో చేస్తే అక్షతలతో చేస్తే సరిపోతుంది. పువ్వులతోనూ గరికతోనూ అక్షంతలతోనూ మీరు ఎలా చేయగలిగితే అలా. అదేవిధంగా కెంపుని ధరించండి. కెంపు ధారణ మీకు అత్యంత ఉపయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా మాణిక్యం ఈ సంవత్సరం మీకు ఒక రక్షగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఒక ఇంత జాగ్రత్తగా ఉండాలి అని ప్రెడిక్షన్స్ చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, గణపతి ఉన్నాడు, ఆయనను నమ్మితే అన్ని సవ్యంగానే జరుగుతాయి. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ అండి, ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.